ముందు వాక్యం చెప్తున్నాను కాబట్టి నా మాటలు కొన్ని అర్థం కాకపోయినా మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ అందరికంటే నేను చాలా చిన్నదాన్ని, అనుభవంలో చిన్నదాన్ని కాబట్టి నాకు బైబిల్లో కొన్ని విషయాలు తెలియదు. కాబట్టి ఒకవేళ నేను తప్పు చెప్పినా మీరు నాకు అది సరి చెప్పి నన్ను ముందుకు నడిపించాలి. అది నేను మీ ఎందుకు కోరుతున్నాను. సరే, ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే రూతు గ్రంథంలోని క్రైస్తవురాలు ఎవరు? అంటే రూతు గ్రంథంలోని క్రైస్తవురాలు ఎవరు అనే అంశం గురించి మనం చెప్పుకున్నాం. రూతు గ్రంథం అంటే పాత నిబంధన. పాత నిబంధన గ్రంథంలోని వారందరూ ఇశ్రాయేలీయులు, యూదులు. వాళ్ళు ఎవ్వరు కూడా క్రైస్తవుని నమ్ముకొని క్రైస్తవుని ఎరిగి ఎవరు కూడా లేరు. కాబట్టి మరి పాత నిబంధనలోని రూతు గ్రంథంలో క్రైస్తవురాలు ఎవరని మనం అనుకున్నట్లయితే, సరే మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడిన వారు ఎవరున్నారో చూద్దాము. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాము. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించింది. మొట్టమొదటిగా ఇక్కడి నుంచి వినండి. మొట్టమొదటిగా అంత్యోకయలలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఎక్కడ? అంత్యోకయలలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఇక్కడి నుంచి యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరూ క్రైస్తవులుగా పిలువబడిన వారు అపోస్తలుల కార్యంలో. సో కాబట్టి ఈ పాత నిబంధనలో కూడా ఎవరు కూడా క్రైస్తవులుగా నమ్ముకున్న వారు, యేసుక్రీస్తు ఎరిగిన వారు ఎవరు లేరు. మరి పాత నిబంధన గ్రంథంలో క్రైస్తవులుగా రూతు గ్రంథంలో ఎవరున్నారు? ఎంతమంది మహిళలు ఉన్నారు రూతు గ్రంథంలో? 3. నయోమి, ఓర్పా, రూతు. అంతే కదా, 3. నయోమి ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళకి యేసుక్రీస్తు గురించి తెలియదు. రూతు, ఓర్పా కూడా మోయాబు. వీళ్ళకైతే అస్సలు తెలియదు యేసుక్రీస్తు గురించి. మరి ఇశ్రాయేలీయులు అందరూ క్రైస్తవులు నమ్ముకున్న వారు కాదు. కానీ వీళ్ళు ముగ్గురు మరి క్రైస్తవుని నమ్ముకొని యేసుక్రీస్తుని అంగీకరించింది ఎవరు చూద్దాము. మనం ఇంత ముందుగానే ఎగ్జామ్లు రాసాము, చదివాము, విన్నాము కూడా రూతు గ్రంథం గురించి. వాళ్ళ భర్తలిద్దరు చనిపోయాక వాళ్ళు అత్త చెప్తుంది, మీరు వయసులో ఉన్నారు, మీరు దేశానికి వెళ్ళిపోయి మీ జీవితాన్ని మళ్ళీ మీరు కొత్తగా కొనసాగించాలని చెప్తే అక్కడ ఓర్పాలి అని అంగీకరించి వెళ్ళిపోతుంది. రూతు లేదు, నీ అడుగు జాడగానే ఉంటాను, నీ దేశమే నా దేశము, నీ జనాంగమే నా జనాంగం అని చెప్పి ఆమెతోటే దేశానికి వస్తుంది అనమాట. మరి అక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఆమె గోధుమలు ఏరుకుంటున్నప్పుడు అడుగుతారు, ఎవరు ఏమంటే పలానా కోడలు రూతు అంటే, సరే అతను బోయజు, సరే ఆమె కావాల్సినవి ఇచ్చి పంపించండి అని చెప్తారు. ఆమె తీసుకొని ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నయోమి అడుగుతుంది, ఎక్కడికి ఎవరు ఇచ్చారు? పలానా బోయజు ఇచ్చారంటే, అవునా, అతను చాలా మంచివాడు, మన బంధువుడు, ఈ బంధకం నుంచి విడిపించగల శక్తి అతనికి మాత్రమే ఉందని నయోమి రూతుతో చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము ముఖ్యంగా 3 మాటలు ఇప్పుడు తెలుసుకుందాము. రూతు గ్రంథము